ఫేవరెట్ సాంగ్ ఎవరైనా పాడగలుగుతారా? ఇక్కడిక్కడుంటూ ఇష్టం ఎవరికైనా వచ్చా ఆ పాటలు? బావా సరే అయితే ఇప్పుడు పని చేద్దాం. ఆ పాటలు బాగా పాడగలిగే ఒక శిష్యుడు ఉన్నాడు. నేను ట్రైనింగ్ ఇచ్చాను అబ్బాయికి. అబ్బాయిని బాగా ట్రైన్ చేసి అన్ని నేర్పించాను. అటు గోపాలలో బాజే పాట అండ్ సోగ్గాడే చిన్ని నాయనలో డిక్కడిక్కడుండుం సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఒక అద్భుతమైన సింగర్ ఈ రోజు మనందరితో పాటు సరదా కబుర్లు చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ధనుంజయ్. ఏం ఊపుతున్నారే? ఆరే 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 కుర్రోడు సూపరో పోలెడున్నది మ్యాటరో నాకు చెప్పాడు చూడరో ఇంకా తగ్గేది లేదురో. వెల్కమ్ ధనుంజయ్ వెల్కమ్. మీరు చెప్పిన అలా ప్రాక్టీస్ చేసుకుని వచ్చేసి నువ్వు అవన్నీ వినేసావా? వింటారనుకోక అంటే గురువు గారు అంటే ఆయన పెట్టేం గురువు గారు అనమాట, అంతే, అంతకంటే ఏం లేదు. నేను నేర్పించింది ఏం లేదు. సచ్ వండర్ఫుల్ సింగర్. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు మా ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రదీప్ ఉంటే ఇక షో ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు. సో ఇంకా మాకు ఫన్ రాగానే బిస్కెట్ వీళ్ళందరినీ అంటే ముందుగా ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు వీళ్ళంతా. అదే చూస్తున్నా, చాలా సేపు చూసాను. ఆల్ బిస్కెట్ రాజాస్ అండ్ బిస్కెట్ రాణి. సో రాగానే నేను కవిత ఓ జోకు 4 చప్పట్లు కొడితే తప్ప నా మాట వినడం మానేశారు. సో అలా మీరు రాగానే మీ మాట కూడా వాళ్ళు వినాలి అంటే వాళ్ళందరి కోసం మీరు ఏదైనా ఒక మంచి మీరు పాడిన పాట ఏదో ఒక బ్యూటిఫుల్ నెంబర్. అవునా? ఎందుకంటే నేను రాగానే మీ అందరూ గర్ల్సే వచ్చి డాన్స్ చేశారు కాబట్టి గర్ల్స్ కోసం ఈ పాట. బాయ్స్ కోసం తర్వాత పాడతా. చూడ్డానికి అమాయకుల్లా ఉంటావు గానీ ఓ సిని ఓర సూపు గుచ్చినావే పోరగండి జిందగీని మార్చినావే పోరబండ పోరులోకి తోసినావే ఓ ఏ గండిమై సమ్మలాగా దొరికినావే గండిపేట చెరువులోన ముంచినావే సంపెత్తే సంపెయ్యే కుమ్మెత్తే కుమ్మెయ్యే అయినా నన్ను లవ్ చెయ్యే బోయ్ ఎమ్మెల్యే ఏసెత్తే ఏసెయ్యే కోసెత్తే కోసెయ్యే పర్లేదే ఇటురాయే బోయ్ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే ఎమ్మెల్యే అంటే అరే ఇంకో మీనింగ్ ఉందే ఎం అంటే మై 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 ఎల్ అంటే లవ్లీ 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 ఏ అంటే ఏంజల్ 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 యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే మై లవ్లీ ఏంజల్ ఓ యా ఓసి ఓరసుకు పిచ్చినావే గండిపేట చెరువులోన ముంచినావే. వాట్ ఏ సాంగ్. పాట బాగుంటది అంటున్నాను. ఆ పాట వల్ల అందం వచ్చింది ఆ అమ్మాయి కదా. ఏ అబ్బాయిలు ఏమంటారు? ఎమ్మెల్యే అంత అందంగా ఉంది ఉంటే ఓట్లన్నీ తొక్కేసేవాడిని నేను. బేసిక్ గా సింగింగ్ మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఏం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు కలిగింది? ఆ బల్బ్ ఎప్పుడు వెలిగింది? 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో చదివేటప్పుడు కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. నేను పాడుతుంటే మా టీచర్స్ అందరూ ఒక్కొక్కరు పాడుతుంటే బాగా వినాలనిపిస్తుంటది, అలా ధనుంజయ వాయిస్ వింటుంటే వినాలనిపిస్తుంది అని చెప్తే మా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు అనమాట. సో ఓకే సమ్ ఏదో టాలెంట్ ఉంది నాలో అని చెప్పి మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. చిన్నప్పుడు నేను కూడా మాట్లాడుతుంటే పాత తుప్పు పట్టిన నూనె డబ్బాలో కంకర్రాళ్ళు వేసి తార్ రోడ్డు మీద గీకితే వస్తుంది చూసారు సౌండ్, అలా వచ్చేది నా వాయిస్. మా టీచర్ కన్ఫ్యూజన్ వచ్చేది, బిల్డింగ్ లోకి గాడిద వచ్చిందా, బిల్డింగ్ గాడిద పక్కన.
సౌండ్ ఎందుకు అలా వస్తుంది అన్న దాని తర్వాత అది ప్రదీప్ వాయిస్ అని తెలిసి కొన్ని సంవత్సరాల తర్వాత మా టీచరు బోర్డు మీద రాసి చెప్పేసింది అనమాట ఇంక వెనక్కి తిరగక్కర్లే ఆ బర్రె కొంత ఆడితే ఆ ప్రదీప్ గెట్ అవుట్ అనేది అనమాట. మెటాలిక్ వాయిస్ వినాలనుకుంటా. ఇందాక అరగంట నుంచి మా తమ్ముడు వచ్చి మాట్లాడుతున్నాడు, నేనేగా మాట్లాడుతుంది. సరే మీరు అంతగా అడిగారు కాబట్టి మీకోసం పాట పాడతా. బై బై ఏ బంగారు రమణమ్మ చిటికలు బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ అటు బస్సు ఇటు బస్సు మధ్యలో బస్సులోన ఏటెళ్తావు రమణమ్మ. అబ్బా యాక్చువల్ గా ఈ పాటకు ఒక స్టోరీ ఉంది. ఒక సింగర్ కోసం వెయిట్ చేశారంట, ఎవరి వాయిస్ సెట్ అవ్వట్లేదు, ప్రదీప్ లాంటి వాయిస్ కావాలి. అప్పుడు ప్రదీప్ కొంచెం బిజీగా ఉన్నాడని చెప్పి ఇంకెందుకు నేనే పాడేస్తాను పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి అద్భుతం ఆయన పాడితే బాగుంటుంది. నేనే వెరీ గుడ్. ఇందాక కూడా వీళ్ళని కొన్ని భయంకరమైన ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు కూడా మీరున్నారు కాబట్టి వీళ్ళని ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. డెఫినెట్ గా అడుగుదాం.